నీ కుటుంబం దేవుని రక్షణ చరిత్రలో ఒక భాగం. కుటుంబం యొక్క ప్రధానమైన ఉద్దేశాలు ఏంటో తెలుసా? భార్యాభర్తలు సౌఖ్యంగా ఉండటానికి, భార్యాభర్తలు కలిసి దేవుని తెలుసుకోవటం ప్రధానమైన ఉద్దేశం అండి. నీ కుటుంబము కూడా మరియ యోసేపుల కుటుంబం ఏ విధముగా దేవుని రక్షణ ప్రణాళికలో వాళ్ళు సహకరించారో, రక్షణ ప్రణాళికలో వాళ్ళు భాగమయ్యారో, నీ కుటుంబము కూడా దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఏదో చిన్నదైనా కానీ నీకు ఒక పాత్రనిచ్చాడు. ఆ పాత్ర నెరవేర్చు. భార్య, భర్త, పిల్లలుగా చర్చిలో నువ్వు ఏదైనా పని చేయగలవా? చర్చిలో నువ్వు ఏదైనా కానీ చేయగలవా? పాటలు పాడగలవా? వాక్యాన్ని చదవగలవా? లేకపోతే విచారణ గురువుకి ఒక మంచి కార్యం చేయటం విషయం గురించి మాట్లాడుతున్నాను నేను. లేకపోతే ఏదైనా కడుతుంటే నువ్వేమైనా ధన సహాయం చేయగలవా? చేసే స్థితిలో ఉన్నావా? లేకపోతే ఒక సువార్త ప్రకటనకి నువ్వేదైనా సహాయాన్ని అందించగలవా? నువ్వు చేయదాన్ని. దేవుని రక్షణ ప్రణాళికలో నీ కుటుంబము కూడా ఒక భాగాన్ని కలిగి ఉండాలి. అది నీ చేతుల్లోనే ఉంది. మరియ యోసేపులు సహకరించారు. మరియ తల్లికి శ్రమలు వస్తాయని తెలిసినా కానీ ఎస్ అని చెప్పింది. యోసేపు గారి శ్రమలు వస్తాయని చెప్పిన ఎస్ అని చెప్పింది. దేవుని రక్షణ ప్రణాళికలో వాళ్ళ సమయాన్ని ఇచ్చారు, వాళ్ళ జీవితాన్ని ఇచ్చారు. నువ్వు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నావా? ఈ విధంగా చేయగలిగితే నీ కుటుంబం దేవాలయం అవుతుంది. నీ కుటుంబం ప్రేమాలయం అవుతుంది.